మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏంట్రా చూస్తున్నా పోబే. నాన్న నాకు ఆకలిస్తోంది. నువ్వు కూర్చోమ్మా, నేను తీసుకొస్తాను. ఈ 2 అరటిపళ్ళు ఎంత? ₹1 అండి. ఏయ్, ఆ పళ్ళు మాకు కావాలి. ఎంత పొగర్రా వీడికి. నాన్నని తిన్నట్టు. నాన్నకేం కాదు, నువ్వు తినమ్మా. నువ్వు తినమ్మా, నువ్వు తింతల్లి. నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నీ ఇప్పుడే వస్తాను. ఈ బిస్కెట్ తినమ్మా. వద్దు. ఈ చాక్లెట్ తినమ్మా. వద్దు. చేస్తారమ్మా, ఏదో తినమ్మా. మా అమ్మగారు వద్దు. ఇల్లు కట్టుకోవడానికి సామాన్లు కావాలి, ఏర్పాట్లు చెక్. ఏంట్రా మనుషులందరూ కింద నడుస్తుంటే అమ్మాయి ఇళ్లపై నడుస్తుంది కోతిలా? గట్టిగా అరవకు, పళ్ళు రాలిపోతాయి. అంత ముదురా? మామూలు ముదురు కాదురా, మహాముదురు. పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి, ఈ ఊళ్ళో పట్నం వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల. అమ్మో, నా పెగులు బాబాయ్. ఏంట్రా కవ్వం? ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు అందంగా నోరు తెచ్చుకుని చూసావు. పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా? అదే నేను ఎక్కడ చూశాను? నేను అసలు పైకే చూడలేదమ్మా. నువ్వేం చూసావో నాకు తెలుసు. పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు, నీ పెంకు పగులు. వద్దు. ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు, లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు. మైండ్ యూ. అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మనిషి కాలేదు. అయినా నీ వయసుకు ఆ పిల్ల కావాల్సి వచ్చిందా? బాబు, వాడెవడో పొరుగు రోడంట. పొరుగు రోడ్ చేతిలో దెబ్బలు తినడానికి సిగ్గుగా లేదట. ఈ ఊరి పెద్దగా ఈ రాఘవయ్య చరిత్రలో ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు. మళ్ళీ మీ ముఖాలను చూపించదు. పండవతలకి నాన్న, నువ్వు కన్నా ఈ కూతురుండగా మీకెలాంటి అవమానం జరగదు. ఆగవే. నలుగురు రౌడీలు కొట్టిపడేసిన అతన్ని నువ్వేం చేయగలవే? పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు. అమ్మా, నీకు చాలా సార్లు చెప్పాను, ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న.
ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే. ఎక్కడ వాడు? ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఏ హీరో, ఏంటా లుక్? మా ఊరొచ్చి మా వాళ్ళని కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగర్రా నీకు? చెప్పు, సమాధానం చెప్పు. చెప్తావా లేదా? రాఘవయ్య గారు అమ్మాయి పెద్ద మనిషి అయిందో. పాపా, ఓ పాపా, బయటికి రా. ఈ చిలక కావాలా? కావాలి. అయితే బయటికి రా. అయితే బయటికి రా. బయటికి రా. అది సరే కానీ నీ పేరేంటి? తులసి. అలాగా. ఆయన నీకేమవుతారు? మా నాన్న. నాన్న? మరి మీ అమ్మేది? లేదు. ఎక్కడికి వెళ్ళింది? దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు. మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా? ఎందుకు రారు? వస్తారు. అసలు నన్ను పంపింది మీ అమ్మే. మా అమ్మ? అవును. పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది. నన్ను అమ్మ అనమని నీకు చెప్పమంది. నిజమా? నిజం. అలాగైతే నాన్నతో చెప్పొస్తాను. నాన్న, 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 అమ్మ వచ్చేసింది. అమ్మ దేవుడి దగ్గర నుండి ఇంకొమ్మని పంపించింది. రా చూపిస్తాను. తులసి, వస్తారా? తులసి, మీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడేమో చూడమ్మా. లేడు. తులసి, వీళ్ళలో ఉన్నాడేమో చూడు. లేడు. అయ్యగారు, అయ్యగారు, రాంబాబు గారు ఈ ఊర్లోనే తిరుగుతున్నాడు. నువ్వు బాగా చూసావా? బాగా చూశారయ్యా, అనుమానమే లేదు. కూతురు ఎత్తుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ప్రతి వాళ్ళని చూపించి ఏదేదో అడుగుతున్నాడు. ఏమడుగుతాడు? మీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు. ప్రతి వాడిని చూపించి వీడేనా అని అడుగుతాడు. వాడి పెళ్ళాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు. ఆ రోజే దాని గొంతు పిచ్చికేసుంటే చిన్నపాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది. సమయం చూసి దాన్ని లేపేస్తే ఆ రాంబాబు గారు నన్ను ఏమీ చెయ్యలేడు. ఏమిట్రా ఏమిట్రా నువ్వు చెప్పేది నిజమా? మన ఊరు వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడా? అవునయ్యా, నా కళ్ళారా చూశానండయ్యా. వాడు మళ్ళీ మన ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్టు? చూడండి, ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి. వాడికి ఈ ఊళ్ళో తినడానికి తిండి, తాగడానికి నీళ్లే కాదు, పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు.
నాకు 10 ఇడ్లీ పార్సల్ ఇవ్వండి. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. 2 కిలోలు బియ్యం ఇవ్వండి. మీకేమైనా సరుకులేమని తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. మీకేమైనా సరుకులేమని తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా. తులసి, తులసి, ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? చెప్పమ్మా. ఇంకోనమ్మా కావాలి. నాన్న, అమ్మ కావాలి. అమ్మ పాడిన పాట కావాలి. కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. సీత సర్వము రామ పాదము, రామచంద్రుడే సీత ప్రాణము. ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. రాయల్లే ఉన్నా ఈ రామయ్య పైన. ఆపేసామి పాడు. పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా? ఏంటది? అన్నం ఎవరు తమన్నారు? అడిగితేనే కాని అమ్మైనా పెట్టదంటారు. నేను అమ్మను కాదుగా, అందుకే తెచ్చాను. రామ్మా. అగో, నన్ను ఊరంతా వెలివేశారు తెలుసా? ఈ లోకమంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను. మగాళ్ళని కూడా చూడకుండా అందరినీ కొట్టాను. కానీ నీ దగ్గర ఓడిపోయాను. నీ చేయి తగలగానే రాయిని మనిషినయ్యాను. నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు. అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం. రామ్మా. ఆగు! ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు, అతనింటికి వెళ్ళొస్తున్నాను. నీకు బుద్ధి ఉందా? వాడిని వెలివేయమందే నేను. తెలుసు, ఒక మనిషిని చంపొచ్చు కానీ ఆఖరితో మాత్రం చంపకూడదు. నలభై ఊరందరికీ లేని అభిమానం నీకెందుకే? అతనంటే నాకు ఇష్టం. ఏమండి, ఆగండి. ఎందుకంత ఆవేశం? నేను నరికేవతో మారేస్తాను. మీరేమైనా చేసుకోండి, నా మనసులో మాట చెప్పాను. చెబుతావే, ఎందుకు చెప్పు? అసలు వాడు ఎవడేమిటో నీకు తెలుసా? తెలియదు. మీ అక్క చావుకి కారణం ఎవరో కాదు, వాడే. నేను మీ అక్కను చెప్పానా? ఎవడా మాట చెప్పింది? మా నాన్న. ఎవరు మీ నాన్న? రాఘవయ్య. నువ్వు రాఘవయ్య కూతురు. ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రానిచ్చేవాడి కాదు, నీ ముఖం కూడా చూసేవాడి కాదు. వెళ్ళి నుంచి. ఏ మా నాన్న నీకన్నా దుర్మార్గుడా? అవును, డబ్బుందన్న మదంతో, అంతస్తులున్నాయన అహంతో మీ అక్క మనసుని, మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న. గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిరోడ్డు మీదకి విసిరేశాడు. నేను నమ్మను. నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా? నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఈ ఊరెందుకు వచ్చావు? ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చావు? నా మీద, మా నాన్న మీద, లేకపోతే మా కుటుంబం మీద? నేను మానవత్వం ఉన్న మనిషిని. పుట్టినప్పటి నుంచి చివకు కూడా కిడు చేయాలనుకోలేదు. పచ్చని పొలాల మధ్య, పల్లెటూరి అమాయకత్వంతో, కల్లా కపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది.
మనం అంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే? అనుభవించండి, పేరుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశపారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంటగట్టారుగా. కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్. ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పొలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం అయింది, రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరు వేశారు? నేనే. రా అన్నా. ఛీ! ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకల కార్డు అన్నా, తీసుకురా. రా. ఏంటో నీకోలా? కొట్టన్నా. కౌంట్ కౌంట్ ఇచ్చారా? కౌంట్. పద, పద. అయ్యగారు వచ్చేసారు. దండాలు అయ్యగారు. ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా? నిన్ను ఏమిటో అంతా? ఏంటో మీరు? రేయ్, రేయ్, నాకే తెలియదు. రేయ్, ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా. నా రేసింగ్ అంతా పాడు చేసే కదా రాంగ్ కార్డు కదా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా, నేను తోటలోంచట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు, దొంగ చూపులు చూస్తా బెట. దొంగ వెదవా, దొంగ వెధవ. దొంగ చూపులు చూస్తా బెట. దొంగ చూపులు. చెప్పరా, చెప్పరా, చెప్పరా. ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు. రైటు. 4 రోజులుగా పస్తులున్నావు. రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు. అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా అని తిప్పారంటయ్యా. ఆహా, ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీణెందుకు వదులుతాను అనరు? రై, 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. ఒక్క నిమిషం ఎక్కువైందనుకో, కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును. నాకొద్దులేరా పెద్ద ఆయనకి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావు అంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే. ఇంకో 2 బొండాలంటి. రై, ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చొప్పున వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చాయి కదా 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి. అయ్యా, వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే. రై, రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో, ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు. ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు ప్యాకెట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు ఈ పేక అడిపించ పోదాయారా? పుట్టుకుతో వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్న నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా. నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను
అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఇయ్యి. ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత, కామధేను, వస్తున్నానమ్మా. అమ్మ తల్లి బిడ్డలు, కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మ గోమాత, పాత గడ్డిదని పక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టి దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నావు. ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. ఆహాహాహా, గోమాత మీద ఎంత కనికెర వచ్చింది నీకు. బామ్మా, బామ్మనందుకు పిలుస్తున్నాం. పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావని. అయ్యో, బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, ఆ అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏయ్, ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే, అదేం లేదు, కళ్ళు మూసుకో. 1 2 3. పెట్టుకో.